దేశవ్యాప్తంగా తొలి దశ లోక్సభ ఎన్నికలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు మరో 24 గంటల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం మైకులు మోగబోనున్నాయి. ఇప్పటివరకు తీరిక లేకుండా ఉధృతంగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఇక పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా బలాబలాలపై కసరత్తు చేస్తున్న పార్టీలు చివరి దశలో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ సీట్లకు 175 అసెంబ్లీ సీట్లకు, తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లకు కూడా ఒకే రోజు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగుస్తుండగా తెలంగాణలో 5 గంటలకే ముగియనుంది. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. రోజుకు 6-7 సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ రోడ్ సైడ్ మీటింగులకే ప్రాధాన్యమిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విస్తృతంగా పర్యటించారు. అయితే రాయలసీమపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎక్కువ రోజులు కోస్తా జిల్లాల్లోనే పర్యటించారు. పోల్ మేనేజ్మెంట్లో ఏజెంట్ల వ్యవస్థ కీలకమైనందున కేడర్ను ఈ 2 రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ కోసం సమర్థవంతంగా వినియోగించుకున్న వారికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేశారన్న ప్రచారం జరగడంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. పదకొండవ తేదీ పోలింగ్ కోసం ఏర్పాట్లన్నీ పక్కాగా జరుగుతున్నాయని అన్నారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఈవీఎంల తరలింపు, భద్రతా బలగాల మోహరింపు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా సాగేలా తీసుకుంటున్న చర్యలపైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. 24 గంటలు మాత్రమే టైం ఉంది. రేపు సాయంత్రం 6 గంటలకల్లా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రచారాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయనున్నారు. అయితే మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ 11వ తేదీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొత్తం అసలు ఎలక్షన్కి సంబంధించినటువంటి దాని మీద ఇప్పటివరకు జరిగిన దానికంటే పోలింగ్ రోజు జరగబోయేదానికి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన దాని మీద గోపాలకృష్ణ ద్వివేది సీఈఓ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు జరిగింది ఒక ప్రక్రియ సార్, కానీ ఇంకా రేపటి నుంచి జరగబోయేటువంటి ప్రక్రియ ఎన్నికలకు చాలా కీలకం కానుంది. మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇప్పుడు రేపు 6 గంటల తర్వాత ఏ రకంగా కూడా ప్రచారం
జరపకూడదు. అది పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ అందరూ పాటించాలి. ఆ రూల్స్ వాళ్ళకి కూడా బాగా ఐడియా ఉంది, తెలుసు. ఏ రకంగా కూడా ప్రచారం చేయడానికి లేదు. నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరు దయచేసి ఈ రూల్ పాటించండి. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మాకు చాలా ఏర్పాట్స్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఉన్నాము కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మేము చాలా చేసాము, కానీ నెక్స్ట్ 2 days కూడా మాకు చాలా క్రూషియల్. ఎందుకంటే మాకు అవగాహన ఉంది, నెక్స్ట్ 2 daysలో కొద్దిగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది. సో మేము మా టీమ్స్కి మరీ అలర్ట్ చేసి ఉన్నాము. మొబైల్ టీమ్స్ కానీ, మా స్టాటిక్ టీమ్స్ కానీ, పోలీసు, ఎక్సైజు, మా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అందరూ మరి ఎక్కువ అలర్ట్గా ఉంటారు. అండ్ డెఫినెట్గా మాకు చాలా సూచనలు కూడా వస్తున్నాయి, కాబట్టి ఎప్పటికెప్పుడు మేము చర్యలు తీసుకుంటూ ఉంటాము. అండ్ డెఫినెట్గా ఏమైనా వయలేషన్స్ దొరికితే క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే లిక్కర్ లేకపోతే ఇతర సామాన్లు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అది డెఫినెట్గా మనం ఆపాలి. సార్, అంటే ఇప్పటి వరకే దాదాపు 100 కోట్ల పైగా డబ్బులు దొరికినాయి సార్. కానీ రేపు 6 గంటల నుంచి పోలింగ్ ఉదయం 7 గంటల లోపు మొత్తం ఈ లోపే ఓటర్ల ప్రలోభాలకు గురి చేసేటువంటి టైం సార్. ఈ టైంలోనే ఎక్కువ ఓటర్ దగ్గరికి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ సభ్యులు పోతున్నారు. దాన్ని ఏ విధంగా అడ్డుకోబోతున్నారు సార్, అంటే ఆ డబ్బు పంపిణీకి సంబంధించి? నేను అది చెప్తున్నాను. ఇప్పుడు మాకు ఐడియా ఉంది, నెక్స్ట్ 2 daysలో కొద్దిగా కొంతమంది క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఎక్కువ ట్రై చేస్తారు. సో మేము మా టీమ్స్కి, పోలీస్ వాళ్ళకి కానీ, ఎక్సైజ్ వాళ్ళకి కూడా అలర్ట్ చేసి ఉన్నాము. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అందరూ అలర్ట్గానే ఉన్నారు. ముఖ్యంగా మా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా. సో వాళ్ళు కూడా ఇన్ఫాక్ట్ కొంతమంది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఈ మధ్యలోనే రాత్రులు కూడా తిరిగారు బాగా, అండ్ ఎక్కడెక్కడ పట్టుకున్నారు. వాళ్ళు మా స్టాటిక్ చెక్ పోస్ట్ ఉంటాయి, అది కూడా చెక్ చేశారు. అందరూ అలర్ట్గా చెకింగ్ చేస్తున్నారా, చేయడం లేదా. సో నేనేం చెప్తున్నానంటే, మా ఫీల్డ్ టీమ్స్ అన్నీ చాలా యాక్టివ్గా ఉంటాయి, చాలా అలర్ట్గా. బట్ ఆ సూపర్వైజ్ చేయడానికి కూడా మా ఆఫీసర్స్ కానీ, ఈ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కానీ, లేకపోతే రిటర్నింగ్ ఆఫీసరు, లేకపోతే పోలీసులో కూడా డిప్టీ ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు అందరూ ఫీల్డ్లో ఉంటారు. కాబట్టి డెఫినెట్గా మేము చాలా వరకు అంటే మేము మా బెస్ట్ ట్రై చేస్తాం ఏ విధంగా ఆపాలి అది. సరే, ఇప్పుడు పోలింగ్ సంబంధించిన దానికో చివరి దశకు అవుతుంది, దాదాపు 11వ తారీఖు 7 గంటలకల్లా. కానీ ఇప్పటి వరకు పోలింగ్ స్లిప్ సంబంధించినటువంటి ఇంకా ప్రక్రియ ఏడదాకా వచ్చింది సార్. చాలా చోట్ల కూడా పంపిణీ ఇంకా రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు మేము ఇప్పుడే రివ్యూ చేసాము. మా అన్ని డిస్ట్రిక్ట్స్తో రివ్యూ అయినాయి. అంటే మా ఢిల్లీ నుంచే రివ్యూ చేశారు. సుమారుగా 80% స్లిప్స్ అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇవాళ సాయంత్రం వరకు, అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నాను 6-7 గంటల వరకు పూర్తి అయిపోతాయి. కొన్ని జిల్లాల్లో రేపు సాయంత్రం వరకు పూర్తి అయిపోతాయి. సో ఇవాళ రేపు మేము స్లిప్స్ కానీ, ఎపిక్ కార్డ్స్ కానీ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అండ్ ముఖ్యంగా ఈ స్లిప్స్ ఇవాళే మోస్ట్లీ 90% ఇవాళ అయిపోతాయి, కానీ 10% మిగిలితే రేపు చేసేస్తారు. సార్, పోలింగ్ సంబంధించిన దాంట్లో ఎలాంటి ఏర్పాట్లు లేదు సార్? ఎందుకంటే బస్సెస్ కానీ, లేకపోతే రవాణాకు సంబంధించి కానీ, ఎంప్లాయీస్కి సంబంధించి కానీ, ఈవీఎంలకు సంబంధించి కానీ. ఇప్పుడు రేపు కొన్ని పోలింగ్ బూత్స్ మేము పార్టీస్ పంపిస్తున్నాము. అదేవిధంగా మోస్ట్లీ ఎల్లుండి పంపిస్తాం. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పార్టీస్ వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ముందు వాళ్ళు ఈవీఎంస్ అంతా తీసుకొని టెస్టింగ్ చేస్తారు. ఒకవేళ అక్కడక్కడ వాళ్ళకి కొద్దిగా ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళు సుమారుగా మొత్తం స్టేట్లో 7,300 బస్సెస్ మేము వాడుకుంటున్నాము ఈ పోలింగ్ పార్టీస్ పంపించడానికి. సో వాళ్ళు ఎల్లుండి సాయంత్రం వరకు వాళ్ళు పోలింగ్ బూత్ ప్రిమిసెస్కి చేరుకుంటారు, అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. అండ్ వీళ్ళతో పాటు మా ఈ వెబ్ కాస్టింగ్ కెమెరా టీం కూడా వెళ్తుంది. అదేవిధంగా ఇంకా వీడియోగ్రాఫర్ తీసుకుని వెళ్ళాలి, లేకపోతే ఈ విఎల్ఓ ఉంటారు, రూట్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. సో అక్కడ వెళ్ళి బూత్ లెవెల్లో కూడా చాలా ఏర్పాట్లు చేయాలి. ఎందుకంటే అక్కడ వెబ్ కాస్టింగ్ ఒక ఏర్పాటు, వీడియోగ్రఫీ, ప్లస్ దాని తర్వాత షామియానా పెట్టుకుని మేము చెప్పాము. కనీసం 50 కుర్చీలు ప్రతి బూత్ దగ్గర ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి, వీల్ చైర్ పెట్టాలి. ర్యాంప్స్ ఆల్రెడీ కట్టి ఉన్నాము కాబట్టి వీల్ చైర్స్ పెట్టాలి. సో ఒక పక్క మిగతా ఓటర్స్ కూడా ఫెసిలిటేట్ చేయాలి, ఇంకొక పక్క ఈ మన డిసేబుల్డ్ పర్సన్స్ కూడా మనం ఫెసిలిటీ ఇవ్వాలి. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాము, మై ఓట్ క్యూ యాప్ కూడా పెట్టాము. ముఖ్యంగా దానివలన ఈ అర్బన్ ఏరియాలో ఈ క్యూ లెంత్ ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ రూరల్ ఏరియా కూడా కనుక్కోవచ్చు, బికాజ్ ఎవ్రీ 10 to 15 minutes మా బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు ఎవరో అక్కడ, వాళ్ళు డేటా ఫీడ్ చేస్తూ ఉంటారు. సో నేను అనుకుంటున్నాను, మేము వీఆర్ ఆల్రెడీ ఫుల్లీ ప్రిపేర్డ్.
ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చేసి ఉన్నాము, ట్రైనింగ్స్ ఇచ్చి ఉన్నాము, ఈవీఎంస్ రెడీగా ఉన్నాయి, ఓటర్ లిస్ట్ రెడీగా ఉన్నాయి, మార్క్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ తయారు చేశారు. మార్క్ కాపీలో ఇప్పటివరకు కొన్ని డూప్లికేట్స్ కూడా వచ్చాయి, ఎప్పుడెప్పుడు పేపర్లో మీడియాలో మేము చూసాం. అవన్నీ ఇప్పుడు కరెక్ట్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఓటర్ లిస్ట్లో ఈ డూప్లికేట్స్ కానీ, డెడ్ ఓటర్స్ కానీ, షిఫ్టెడ్ ఓటర్స్ కానీ అవన్నీ కరెక్ట్గా, ఈవెన్ పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఇచ్చారో అవి కూడా మార్క్ చేసి ఉన్నారు. కాబట్టి మేము రెడీగానే ఉన్నాం సార్. ఒకటి ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సార్? వాటిలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మీరు గుర్తించారు? మాకు 45,920 పోలింగ్ బూత్స్ ఇంతకుముందు ఉండేది. నిన్న మాకు 39 పోలింగ్ బూత్స్, ఆక్సిలరీ పోలింగ్ బూత్స్ అప్రూవల్ వచ్చింది. సో టోటల్ 39 కలిపితే 45,959 బూత్స్ అయినాయి. సో దట్ ఈస్ టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్. మరి దాంట్లో సుమారుగా 1/3 యాక్చువల్లీ మేము లొకేషన్స్ బట్టి గుర్తించాము కాబట్టి 27,000 లొకేషన్స్ ఉన్నాయి మాకు రఫ్లీ. సో రఫ్లీ 9,000 లొకేషన్స్ మేము ప్రాబ్లమేటిక్గా, విలేజెస్ అనుకోండి లేకపోతే లొకాలిటీస్ అనుకోండి, అర్బన్ ఏరియాలో ప్రాబ్లమేటిక్గా గుర్తించాము. ఈ 9,000 లొకేషన్స్లో సుమారుగా 15,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాబ్లమేటిక్ పోలింగ్ స్టేషన్స్కి మేము మా ఆర్మ్డ్ ఫోర్సెస్ అనుకోండి, అక్కడ పారామిలిటరీ ఫోర్స్ కానీ, స్టేట్ పోలీస్ ఫోర్స్ కానీ, ఈ మైక్రో అబ్జర్వర్స్, వీడియో కెమెరా, వెబ్ కాస్టింగ్ ఇవన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం సార్. మొత్తం ఈ గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికలు కొంత రాజకీయపరమైన హీట్ స్టేట్లో కనపడుతుంది సార్. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఎంతమంది ఫోర్స్ని, పోలీస్ ఫోర్స్ కానీ, సెంట్రల్ ఫోర్స్ కానీ మీరు రక్షణ బాధ్యతలు వినియోగించబోతున్నారు? మాకు టోటల్ 197 కంపెనీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. 197 కంపెనీస్ మేము వాడుకుంటూ మా స్టేట్ పోలీస్ ఫోర్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, అదేవిధంగా మిగతా ఒరిస్సా, కర్ణాటక నుంచి కొంతమంది హోంగార్డ్స్ కూడా 5,000 మంది వచ్చారు. ఈ తమిళనాడు నుంచి కూడా మాకు 5,000 మంది ఎక్స్ సర్వీస్ మెన్ వస్తున్నారు. సో వీరందరికీ యూజ్ చేసుకుంటూ మేము ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం ఈ పోలింగ్ బూత్స్లో. చివరిగా ఈవీఎంకి సంబంధించిన దాంట్లో ఎన్ని వచ్చినాయి సార్? ఎంత ఎక్స్ట్రా మీరు ఏర్పాటు చేసినారు సార్? ఈవీఎంస్ మాకు సుమారు, అంటే యాక్చువల్లీ రూల్ ఏముందంటే వీవీప్యాట్ సుమారుగా 30% ఎక్స్ట్రా ఉండాలి రిజర్వ్గా. ఈ బైలెట్ యూనిట్ కానీ, కంట్రోల్ యూనిట్ 20% ఎక్స్ట్రా ఉండాలి. బైలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ అండ్ ఈ వీవీప్యాట్స్ అన్ని 20% కంటే ఎక్కువనే రిజర్వ్లో ఉన్నాయి. కాబట్టి మేము కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నాము. ఓన్లీ థింగ్ ఈజ్ మేము మాక్ పోల్ మీద కొద్దిగా ఎక్కువ దృష్టి సారిస్తాం. ఎందుకంటే ఒకవేళ పోలింగ్ కరెక్ట్గా స్టార్ట్ అయిపోతే నడుస్తుంది. సో ఈవీఎంస్లో కూడా ప్రాబ్లం ఏమైనా వస్తే మొదట్లోనే రావచ్చు. కాబట్టి మేము చాలా అలర్ట్గా ఉన్నాము. అందరికీ ట్రైనింగ్లు కూడా చెప్పి ఉన్నాము. రేపు 11th నాడు మేము 5 గంటల నుంచే మానిటర్ చేస్తూ ఉంటాం. ఈ ఎన్ని ప్లేసెస్లో మాక్ పోల్ అయినాయి, ఎన్ని ప్లేసెస్లో యాక్చువల్గా స్టార్ట్ పోల్ చేసేసారు, చేయలేదు. సో మేము అంటే డిస్టిక్ వారీగా, కాన్స్టిట్యున్సీ వారీగా మేము ఇక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తాం. కాబట్టి నేను భావిస్తున్నాను అది ప్రాబ్లం రాదు. కానీ మేము ఒకవేళ టెక్నికల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము బెల్ ఇంజనీర్స్ కూడా సుమారుగా 600 మంది బెల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు మా స్టేట్లో. కనీసం ఒక కాన్స్టిట్యున్సీకి ముగ్గురు ఉన్నారు, ముగ్గురు చొప్పున. సో వాళ్ళు కూడా రెడీనెస్లో ఉంటారు. స్పేర్ మెషిన్స్ 20% ఏదో విధంగా ఉంటాయి. సో ఒకవేళ మరీ ఎక్కువ ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మెషిన్ రిప్లేస్ చేయడం కూడా జరుగుతుంది. చివరిగా ఓటేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించి ఏ కార్డ్స్ ఉండాలి సార్? ఎందుకంటే వాళ్ళకి కొన్ని చోట్ల ఒక స్లిప్ లేకపోయినా, లేకపోతే వాళ్ళకి ఎపిక్ కార్డ్ అందకపోయినా వాళ్ళు ఇప్పుడు ఓటర్ స్లిప్ మేము ఏదో విధంగా ఇస్తున్నాం, కానీ ఓటర్ స్లిప్ కూడా కంపల్సరీ లేదు. ఓటర్ స్లిప్ మీకు చేరకపోతే కూడా మీరు రావచ్చు ఓట్ హక్కు వినియోగించుకోవడానికి. సో అది ప్రాబ్లం లేదు. కానీ ఓటర్ స్లిప్ అది మీకు జస్ట్ ఒక రిమైండింగ్ కొరకు ఇస్తున్నాము. సో అది ఉంటే మీరు దాంతోపాటు ఏదో ఒక ఫోటో ఐడెంటిటీ కార్డ్, అంటే ఎపిక్ కార్డు ఉంటే అది బెస్ట్, అదే తీసుకొని రండి. కానీ ఎపిక్ కోడ్ బహుశా లేకపోతే ఎక్కడెక్కడ అనుకోండి, అప్పుడు కూడా 11 రకాల ఫోటో ఐడెంటిటీ కార్డ్స్లో ఏదైనా మీరు తీసుకొని రావచ్చు. పాస్పోర్ట్ ఉండొచ్చు, మీ స్కూల్ కాలేజ్ ఐడెంటిటీ కార్డు ఉండొచ్చు, మీ ఆఫీస్ ఐడెంటిటీ కార్డు ఉండొచ్చు, లేకపోతే పాస్బుక్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అట్లాంటివి తీసుకొని వస్తే అది వాళ్ళు లవ్ చేస్తారు. ఇది మొత్తం మీద గోపాలకృష్ణ ద్వివేది గారు చెప్తున్నట్టు ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కీలక దశకు చేరుకున్నామని చెప్పేసి, రెండోది పోలింగ్ కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు అటుపక్క సిబ్బంది కానీ, ఈవీఎంలు కానీ, దాంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించేటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, పోలింగ్ సంబంధించిన రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించినటువంటి అంశాల మీద అన్నిటి మీద ఇప్పటికే కావాల్సినటువంటి చర్యలన్నీ ఎలక్షన్ కమిషన్ తీసుకుందని చెప్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో శ్రీనివాస్, ఏవైనా ఆంధ్రజ్యోతి, అమరావతి.